హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి జియో ఫైనాన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా అని. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 200 రూపీస్ 220 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ మనకి 380 400 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందన్నమాట. స్టాక్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. ప్రెజెంట్ అయితే మనకి ఫాల్ కనిపిస్తుంది. ఈవెన్ 350 మనకి ప్రీవియస్గా స్లైడ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తే ఆ రీజన్ కూడా మనకి బ్రేక్ అయింది. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ చూస్తే కనుక 335 రీజన్ ఉంది గైస్. ఒకవేళ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే కనుక అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం మార్కెట్స్ కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాయి. సో ఏదైతే మనకి ఎలక్షన్స్ ముందు ప్రియర్ ర్యాలీ కనిపించింది, ఎలక్షన్స్ ముందు దాకా అంటే నెక్స్ట్ కమింగ్ 2 days దాకా కూడా మనకు కొంత ఫాల్ ఉండి ఆ తర్వాత మళ్ళీ కూడా మార్కెట్లో రివర్సల్ వస్తే కనుక స్ట్రాంగ్గా మనకి బయస్ వచ్చే ఛాన్స్ ఉండదన్నమాట. ఆ టైంలో ఈ పర్టికులర్ స్టాక్లో రివర్సల్ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అదే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఖచ్చితంగా మీరు 250 లెవెల్స్ దాకా కూడా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకేసారి బై చేయకండి, డిప్స్లో యాడ్ చేసుకోండి. సో అప్ టు 250 లెవెల్స్ దాకా కూడా మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి జియో ఫైనాన్స్ గురించి. అలాగే చాలామంది టాటా పవర్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట. టాటా పవర్లో కూడా మల్టిపుల్ టైమ్స్ ఇది మనకి 450 లెవెల్ టెస్ట్ చేసి పడుతుంది. ప్రీవియస్గా కూడా మనకి 400 నుంచి 410 మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అని చెప్పుకున్నాం. ప్రస్తుతానికి కూడా ఒకవేళ స్టాక్ ఫర్దర్గా పడి ఈ లెవెల్స్కి వస్తే కనుక ఇక్కడ రివర్సల్ వచ్చిన తర్వాత అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట టాటా పవర్. సో ఇది మనకి టాటా పవర్ గురించి. అలాగే టాటా మోటార్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ప్రీవియస్ సపోర్ట్ ఏదైతే 950 లెవెల్ కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్, అది కూడా బ్రేక్ అయిందనమాట. సో చాలామంది లాంగ్ టర్మ్కి ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా అని మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అడుగుతున్నారు అనమాట. ఒకవేళ ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే దాంట్లో అడగొచ్చు అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 900 నుంచి 910 850 అలాగే 700. ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 4 yearsలో సో టాటా మోటార్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2020 ఆ టైంలో 60-70 రూపీస్ దగ్గర దొరికే స్టాక్ ఆల్మోస్ట్ మనకి 1000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. మోర్ దాన్ మనకి సో 10x రిటర్న్స్ ఇచ్చింది. ఖచ్చితంగా స్లైడ్స్ ఫాల్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మార్కెట్లో. సో స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఇక్కడ ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్ సపోర్ట్స్ లేవు. అందువల్ల డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 900 రీజన్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 800 నుంచి 820 అలాగే 750 రీజన్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని ఈ డిప్స్లో యాడ్ చేసుకోగలిగితే కనుక లాంగ్ టర్మ్కి బెటర్ అనమాట. సో యావరేజ్ ప్రైస్ కూడా మీకు బాగుంటుంది గైస్. సో ఇది మనకి టాటా మోటార్స్ గురించి. అలాగే చాలామంది ఏంజల్ వన్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది స్టాక్. మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో కంటిన్యూస్ ర్యాలీ ఆల్మోస్ట్ 3800 రూపీస్ స్టాక్ కాస్త సో అక్కడి నుంచి మనకి 2500 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ దగ్గర కూడా మనకి ట్రేడ్ అనేది అవుతుందన్నమాట. సో ఇది కూడా మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతం కూడా మంచి లెవెల్స్ దగ్గర ఉంది. 2400 నుంచి 2450 రీజన్స్లో అక్యుములేట్ చేసుకోండి. అలాగే మనం 2000 అలాగే 1500 ఈ రీజన్స్లో ఒకవేళ వస్తే కనుక యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ 350-360 రూపీస్ స్టాక్ మనకి 3800 అంటే మోర్ దాన్ 10x రిటర్న్స్ అనేది మనకి ఇచ్చింది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్స్ కామన్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉండి ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసిన హోల్డ్ చేయండి. ఖచ్చితంగా ఇంకా కూడా మంచి రిటర్న్స్ మనకి ఇస్తుంది గైస్. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం వస్తే 2000 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి ఏంజల్ వన్ గురించి. అలాగే ఎస్జేవైన్ గురించి అడుగుతున్నారు. ఎస్జేవైన్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. మనం ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ని 120 రూపీస్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం. 120 స్ట్రాంగ్ రీజన్, ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే వెళ్ళొచ్చని మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్సే టెస్ట్ చేసింది. ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. అలాగే నేను కొంతమంది ఏంటంటే 120 దగ్గర ఇన్వెస్ట్ చేశాను, హోల్డ్ చేయొచ్చా లేదా ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటారని అడుగుతున్నారు అనమాట. ప్రజెంట్ అయితే మనకి ఫాల్ కనిపిస్తుంది గైస్. సో మీరు కనుక షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఏదైతే 13% 15% రిటర్న్స్ ఉంటే కనుక బుక్ చేసుకోవడం బెటర్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ అనేది చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే బెటర్ 120 నుంచి 125 రీజన్స్ దాకా వెయిట్ చేసి మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి ఎస్జేవిఎన్ గురించి. అలాగే కేపీఐ గ్రీన్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో కేపీఐ గ్రీన్లో కంటిన్యూస్ మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 1750 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ప్రస్తుతం ఆ లెవెల్ దగ్గరికి అరౌండ్గా వచ్చిందనమాట. ఇక్కడ ఏమైనా రివర్సల్ కనిపిస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. పడుతున్నప్పుడు కాదు, కొంత రివర్సల్ వస్తే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ గురించి. అలాగే సుజలాన్ గురించి చాలామంది అడుగుతున్నారు. సుజలాన్ రీసెంట్గా మనకి రిజల్ట్స్ ముందు ప్రియర్ ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్
40 రూపీస్ స్టాక్ కాస్త 48-49 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. అక్కడి నుంచి ఫాల్ అయ్యి మళ్ళీ కొంత రివర్సల్ రావడం ఆ 45 లెవెల్ టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ మీరు 38 దగ్గర 40 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక సో 45 బిలో స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయండి. ఇక్కడ రివర్సల్ వస్తే కనుక మ్యాక్సిమం 50 లెవెల్స్కి మళ్ళీ కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి స్విట్జర్లాండ్ గురించి అనమాట. అలాగే రతన్ పవర్ గురించి చాలామంది అడుగుతున్నారు. పెన్నీ స్టాక్ ఈ పర్టికులర్ స్టాక్ కంటిన్యూస్ ర్యాలీ వస్తుంది, సో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఈ పర్టికులర్ స్టాక్ మనకి బుక్ ఎంట్రీలో ఉంది, ఇంట్రాడే అలో లేదు, ఏఎస్ఎం లిస్ట్లో ఉందన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 10 లెవెల్స్ 12 రూపీస్ దగ్గర కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. మ్యాక్సిమం 20 లెవెల్స్కి వెళ్ళొచ్చు. ఒకవేళ 20 బ్రేక్ అయితే 24 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక ఇటువంటి అప్పర్ సర్క్యూట్ స్టాక్స్ రిస్కే, ఎందుకంటే ఒక్కసారి పడడం స్టార్ట్ అయితే లోవర్ సర్క్యూట్స్ కూడా పడే ఛాన్స్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి గైస్. అలాగే చాలామంది లాంగ్ టర్మ్ వ్యూ కోసం బజాజ్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట. సో బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ మనకి 8,000 లెవెల్ స్టాక్ మనకి 6,500కి అరౌండ్ మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక 6,500 మల్టిపుల్ టైమ్స్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, సపోర్ట్ కింద రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసింది అనమాట. సో 6,500 దగ్గర కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 5,500, ఈ 2 రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి బజాజ్ ఫైనాన్స్ గురించి. అలాగే చాలామంది ఐఆర్ఈడిఏ గురించి అడుగుతున్నారు. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అని. ప్రజెంట్ అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి. ప్రీవియస్గా కూడా మీరు చూస్తే కనుక 100 రూపీస్ స్టాక్ కాస్త 200కి అరౌండ్గా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా 125 దాకా వచ్చింది. మనం మల్టిపుల్ టైమ్స్ 125 రీజన్ దగ్గర అక్యూములేట్ చేసుకోమని కూడా మన వీడియోస్లో చెప్పుకున్నాం. ప్రస్తుతం మళ్ళీ కూడా సేమ్ ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక చేసుకోకండి. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే ప్రజెంట్ ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఒకవేళ మీరు 120 దగ్గర కానీ 100 దగ్గర కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయడం బెటర్ అనమాట. సో ప్రజెంట్ ఈ ఏదైతే స్లైడ్ ఫాల్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ వ్యూ మోర్ దాన్ 5 ఇయర్స్ ఉంటే హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో అలా కాకుండా సో షార్ట్ టర్మ్ వ్యూకి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 180 బిలో స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకుని హోల్డ్ చేయండి. రేపు ఏమైనా రివర్సల్ వస్తే హోల్డ్ చేయండి, పడిపోతుంటే కనుక బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోండి గైస్. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి అనమాట. అలాగే చాలామంది జొమాటో గురించి అడుగుతుంది అనమాట. జొమాటోలో కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అని. స్ట్రాంగ్ ర్యాలీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 200 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, ప్రస్తుతం పడుతుంది గైస్. ప్రస్తుతం అయితే కనుక 180 సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా కూడా మనకి పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. 160 నుంచి 165 రీజన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక ప్రెజెంట్ అయితే ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్ గైస్. సో ఇది మనకి జొమాటో గురించి అనమాట. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.